Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆళ్ల నాని ఎఫెక్ట్ వైసీపీలోకి ఆ టీడీపీ దంపతులు రాజకీయాలలో ఒకటి రెండు ఎప్పుడూ కాదు, అవి సున్నా కూడా ఒక్కోసారి కావచ్చు. అధికారం అనే సిమెంట్ వారిని వీరిని కలిపినట్లు కనిపించినా తెలియని శత్రుత్వం అడ్డగోడలా నిలిచి కృత్రిమ బంధాలను బేటలో వారుస్తుంది. అందుకే నేతలు ఎంతమంది పోయినా అధినేత బేఫికర్గా ఉంటారు. ఎందుకంటే వారికి ఈ ఈక్వేషన్స్ బాగా తెలుసు. రాజకీయ త్రాసులో బరువు ఎప్పుడూ ఒకే వైపు ఉంటే అది మొగ్గు కాదు, ఇబ్బంది అవుతుంది. రాజకీయం ఎప్పుడూ శిబిరాలుగా విడిపోయే సాగుతుంది. పార్టీలు వాటికి పైకి కనిపించే ఆకారాలుగా ఉంటాయి. ఇక దశాబ్దాలుగా ఒకే చోట ఉంటూ పాలిటిక్స్ చేసే క్రమంలో అయినవారు కానివారు అన్నీ ఉంటాయి. దాంతోనే పార్టీలలో జంపింగ్లు అత్యధికంగా సాగుతాయి. ఇవన్నీ ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా వైసీపీలో పనిచేసిన ఆళ్ల నాని వైసీపీకి దూరం అయ్యారు. ఆయన ఇప్పుడు టీడీపీలోకి అడుగు పెడుతున్నారు. ఆయన చేరిక అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. కానీ ఆయన సైకిల్ ఎక్కడం మాత్రం ఖాయం. ఇదే ఇప్పుడు ఏలూరు పాలిటిక్స్లో పెద్ద చర్చకు, అంతకంటే పెద్ద రచ్చకు దారితీస్తోంది. ఆళ్ల వర్సెస్ టీడీపీగా ఒకప్పుడు రాజకీయం సాగేది. దాంతో ఆయన రాకను టీడీపీలో లోకల్గా ఉండేవారు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఇటువైపు వస్తే మేము అటువైపు అంటున్న వారు ఉన్నారు. అలా చూస్తే కనుక ఆళ్ల టీడీపీలో ఇన్ అయితే అవుట్ అయ్యే నేతల జాబితా కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు. ఈ లిస్టులో మొదట వినిపించే పేరు ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఆమె ఎవరో కాదు, కీలక నేతగా ఉన్న ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వరి బలరాం టీడీపీకి దూరం అవుతారని, వైసీపీలోకి చేరతారని అంటున్నారు. ఇక వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు బలరాం ఈశ్వరి దంపతులు వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఎడా చైర్పర్సన్గా కూడా పనిచేశారు. రెండవసారి కంటిన్యూ చేయకుండా ఆళ్ల నాని అడ్డుకున్నారన్న కారణంతో వారు వైసీపీకి గుడ్ బై కొట్టి టీడీపీలో చేరారు. వారిని చంద్రబాబు సమక్షంలో చేర్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వారు కష్టపడి పనిచేసి టీడీపీని గెలిపించారు. అయితే ఆళ్ల నాని టీడీపీలోకి వస్తే మాత్రం సహకరించేది లేదని చాలా మంది చెబుతున్నారు. ఇందులో తొలి బోణి మాత్రం ఈశ్వరి బలరాం దంపతులదే అంటున్నారు. ఈ బలరాం దివంగత నేత కోటగిరి విద్యాధరిరావు శిష్యుడు. ఆయన కుమారుడు కోటగిరి శ్రీధర్ ఏలూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయన ఏలూరు మాజీ ఎంపీగా ఉన్నారు. దాంతో కోటగిరి శ్రీధరే వైసీపీ జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయనతో ఉన్న సాన్నిహిత్యం మేరకే ఈశ్వరి బలరాం దంపతులు వెళుతున్నారని అంటున్నారు. అంగబలం అర్ధబలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న ఈ దంపతుల చేరికతో టీడీపీకి కొంత నష్టమే అని అంటున్నారు. ఏది ఏమైనా ఆళ్ల నాని చేరితే మాత్రం ఏలూరు నియోజకవర్గం టీడీపీ రాజకీయంలో చాలా రచ్చ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.